ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 4వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారెవరో కాదు, ఏ కారణం చేత వారిని దూరం చేసుకోబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు వృషభ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోసిని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. సహానుకూలంగా కలిగి ఉంటారు. రహస్య స్వభావాలు, మనసులో ఉన్నది బయటకు చెప్పడానికి వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా, క్రమశిక్షణ కూడా వీరు మారు పేరు అని చెప్పుకోవాలి. అయితే 2026వ సంవత్సరం జూన్ 4వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవల కారణంగా వారికి దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితి మీకు ఉంది, కానీ దాన్ని అధిగమించి కూడా ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంలో వారు ఒక్క మాట అన్నారు కదా అని అన్నప్పుడు మీరు మన సొంత వాళ్ళే కదా అని వారిని క్షమించండి. అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వారికి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. ఇటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈరోజు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా చేస్తున్నట్లయితే గనక వారి యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.